స్మైలీ, స్మైలీ. ఇది రాసింది నువ్వేనా? పొద్దుటి నుండి అడుగుతున్నా, ఇది రాసింది నువ్వేనా? చాలా ఆలస్యంగా వచ్చాను. అరే అభినవ్, ఈ మధ్యలో ఈ పిల్ల బుద్ధిగా ఉంటుందిరా, నాకెందుకు అనుమానంగా ఉంది. రేపు నాన్న ఊరెళ్తున్నాడు. అభినవ్, అభినవ్, వస్తున్నా. నేను రేపు ఊరు వెళ్తున్నా, రావడానికి 2 రోజులు పడుతుంది. అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. సరే నాన్న. స్మైలీ, ఒకసారి నీ బుక్ ఇవ్వు. ఏంటి స్మైలీ, ఈ లెటర్స్ అన్ని నువ్వే రాసిన నాట పట్టిస్తున్నావా? నేను రాయలేదు. స్మైలీ ఎప్పుడు చదవడమేనా? కాస్త ఎంజాయ్ చేయొచ్చుగా. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏయ్, అసలు నా ప్రాబ్లమే మరి నా మీద ఎందుకు కోపం? నేను ఏమన్నా నేను? ఇప్పుడు నన్ను ఏమనలేదు, కానీ నీ వల్ల అందరు నన్ను అంటున్నారు. అర్థం కాలేదా? అయితే చెప్తా విను. ఒకప్పుడు నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని. ముఖ్యంగా నేను నాలాగే ఉండేదాన్ని. ప్రతి విషయంలో నన్ను అన్నం చూసి నేర్చుకో అంటూ నన్ను నేనే మర్చిపోయేలా చేశాను. నువ్వు చదవట్లేదట, మీ టీచర్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదు? అన్నం చూసి నేర్చుకో. స్మైలీ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా అందులో తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా. నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై నుంచి నువ్వు ఇలాంటి ప్రాబ్లం అస్సలు ఫేస్ చేయవు. నేను మాటిస్తున్నాను. మీకు తెలుసా?